విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు మహాధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు. బాధితులకు సంఘీభావంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొన్నారు. 2 లక్షల మంది ఏజెంట్ల ద్వారా 30 లక్షల మంది నుంచి డబ్బులు కట్టించుకున్నారని తెలిపారు. చంద్రబాబు బాధితులకు అండగా ఉంటామని చెప్పారని, తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ స్పందించుకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీన్ని పరిష్కారం చేయమని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చినప్పుడే మనకు చెప్పినాం. అయ్యా దీని వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి. అప్పుడు మేము లెక్కేసినట్టయితే 7,000 కోట్ల రూపాయల దాకా సేకరిస్తే వాళ్ళ ఆస్తుల మీద దాదాపు 20,000 కోట్ల రూపాయల దాకా వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మీరు జోక్యం పుచ్చుకొని చేయమని చెప్పి కోరేవారు, కానీ చేయలే. ఆ చేయకుండా వల్ల వచ్చింది ఏంటంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తక్షణం దానిపైన చర్య తీసుకోమని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మొప్పలే మునిగిపోయిన లేదు. పైపెచ్చు దానికి ఆస్తులు ఉన్నాయి, అప్పుల కన్నా మించిన ఆస్తులు ఉన్నాయి. మరి కోర్టు గవర్నమెంటు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది, చేయలేదు. ఇది ప్రభుత్వం అలసత్వం తప్ప ఇంకోటి కాదు. ఆ పోరాటాల్లో భాగంగా 10,000, 20,000 రూపాయల మటుకు గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు మనకేదో కంటి తుడుపుతుడిగా ఇచ్చినాయి. ఇంకా కూడా ఈ రాష్ట్రంలో 10 లక్షల పైన కుటుంబాలు గత 10 సంవత్సరాల నుంచి ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నాయి. బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోలేక, బిడ్డల్ని చదివించుకోలేక ఇప్పటికే దరిదాపుగా 600 నుంచి 800 మంది ఈ నేరం వల్ల ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకి, సహజ మరణాలకు గురైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2020 అంటారు, 2047 అంటారు. ఈ దేశంలో ఉన్న మేధావుల్లో నేను ఒక్కడిని అంటారు. అతి చిన్న సమస్య అగ్రిగోల్డ్ కంపెనీకి ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని వేలం ద్వారా అమ్మటమో, ప్రభుత్వం తీసుకోవటమో, చిన్న బిడ్డలేసి ఖాతాదారులకు ఇవ్వటమో చేయగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది.